హలో. మనకి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మొదట్లో మనం ఒక గోల్ పెట్టుకోవడం, ఆ గోల్ ఆ సంవత్సరం అచీవ్ చేస్తామనే ఉద్దేశంతో, నమ్మకంతో పెట్టుకోవడం, ఆ సంవత్సరం చివరిలో ఆ గోల్ అచీవ్ కాలేదని చెప్పి నిరాశ, నిస్పృహలు, మళ్ళీ కొత్త గోల్ పెట్టుకోవడం. ఇలా ఈ కొత్త గోల్ పెట్టుకోవడం, అది మిస్ అవ్వడం, గోల్ పెట్టుకోవడం, మిస్ అవ్వడం, ఇవన్నీ కూడా కంటిన్యూయస్‌గా కొన్ని సంవత్సరాల పాటు మనం చూస్తూనే ఉంటాం. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం గోల్ అనేది పెట్టుకుంటాం కానీ ఆ గోల్ పెట్టుకోవడానికి కావాల్సిన మూల సూత్రాలేంటి? అంటే ఏ సూత్రాలను అనుసరించి, ఏ టెక్నిక్‌ని అనుసరించి, ఏ కాన్సెప్ట్‌ని అనుసరించి, ఏ విధమైన సిట్యుయేషన్‌ని అనుసరించి మనం గోల్ పెట్టుకోవాలి. అలాగే దానికి ఆ గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏ విధంగా ఒక గోల్ ఇంకో గోల్‌ని, అంటే మనకున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్, ఒక గోల్ ఇంకో గోల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈటి ప్రభావం అంటే ఒకసారి ఏమవుతుందంటే, మనం ప్రొఫెషనల్‌గా గోల్ పెట్టుకున్నప్పుడు పర్సనల్ విషయాలొచ్చి ఆ ప్రొఫెషనల్ గోల్‌ని డిస్టర్బ్ చేస్తాయి. అదే పర్సనల్ గోల్ పెట్టుకున్నప్పుడు ఫైనాన్షియల్ గోల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తాయి. అలా ఒక గోల్‌ని ఇంకో గోల్ డిస్టర్బ్ చేస్తుంటాయి. దాంతోటి మనం అనుకున్న గోల్‌ని మనం మిస్ అవుతుంటాం. అంటే ఒక ఏరియాలో జరిగిన ప్రాబ్లమ్ మనకి ఇంకో ఏరియాలో ఉన్న గోల్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అలా డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ కూడా తెలిసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్‌ని అనుగుణంగా మేనిఫెస్ట్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి, బానే ఉంది. కానీ అలా మేనిఫెస్ట్ చేయాలంటే మనం లక్ష్యం పెట్టుకున్నటువంటి వ్యూహం ఎలా ఉండాలి? ఎటువంటి వ్యూహంతో మనం ఎళ్ళాలి? అసలు దాన్ని మన మైండ్‌లో ఆ గోల్‌ని మన మైండ్‌లో ప్రోగ్రామింగ్ చేయాలి. అంటే ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయాలంటే, మనం మెలకువగా ఉన్నా, నిద్ర స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అది మన మైండ్‌లో రింగ్, 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 రింగ్ అని తిరుగుతూ ఉండాలి. అది అచీవ్ చేసిన దాకా కూడా మనం నిద్రపోయినా మన మైండ్ నిద్రపోకుండా దాని మీద పని చేయగలదు. సో, అటువంటి మైండ్ ప్రోగ్రామింగ్ అనేది జరగాలి. ఆ గోల్‌కి తగిన మైండ్ ప్రోగ్రామింగే జరగాలి. అలాగే గోల్స్ ఏ విధంగా బ్యాలెన్స్‌డ్ గోల్స్ పెట్టుకోవాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఎలా పెట్టుకోవాలి? మనకున్న డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో ఏరియాలో గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఏ ఏరియా ఇంకో ఏరియాని ఏ విధంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పరు. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఎటువంటి గోల్ సెట్టింగ్ వర్క్‌షాప్ పెట్టినా సరే ఎక్కడ చెప్పట్లేదు. సో, కాబట్టి నేనే దానికి పూనుకొని ఈ యొక్క ఉగాది రాబోతోంది. తెలుగు సంవత్సరాది. సో, ఈ తెలుగు సంవత్సరాది, ఇంగ్లీష్ సంవత్సరాదిని నేను పెద్దగా పట్టించుకోను. సో, ఈ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని సంకల్ప్, సంకల్ప్ 25 అంటే సంకల్పించడం అనమాట. ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఈ సంవత్సరంలో మనం సాధించాలనుకున్న దాన్ని సంకల్పించుకోవడం. ఆ సంకల్పించుకోవడానికి ప్రతీకగా ఆ ప్రోగ్రామ్ పేరు సంకల్ప్ 25. ఈ సంకల్ప్ 25 అనే ప్రోగ్రాము మార్చి 23వ తారీఖున హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్‌లో నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్ డే ప్రోగ్రాము. దానికి చాలా దగ్గర వాళ్ళని, శ్రేయోభిలాషుల్ని, మా మెంబర్స్‌ని, వాళ్ళ శ్రేయోభిలాషుల్ని మాత్రమే మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నామమాత్రపు రుసుము ఒక ఒక హోటల్ ఛార్జీల కింద ఓ 3000 తీసుకొని నేను దాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియో గనక మీ దాకా వచ్చింది అంటే, పంపించిన మిత్రుడు లేదా పంపించిన బంధువు మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఇదే భగవంతుడు గాని, మీరు కోరుకున్న దేవుడు కానీ మీకు పంపిస్తున్న అవకాశం, సందేశం. సో, లేకపోతే గనక నేనెవరో మీకు తెలీదు. ఆ పంపించిన మిత్రుడో, బంధువో మీకు పంపించాడు అంటే డెఫినిట్‌గా అది మీకు అవసరమని తను భావించాడు. అంటే మీ యొక్క అవసరాన్ని తను గుర్తించాడు. మీరు గుర్తించడం ఆలస్యం. ఒకవేళ అలా గుర్తిస్తే గనక ఈ వీడియో పంపించిన మిత్రుడికి మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయండి. బుధవారం లోపు నాకు మీ పేరు చేరేలా చూసుకోండి. ఆదివారం రోజు కలుద్దాం. ఈ గోల్ సెట్టింగ్ అంటే ఈ గోల్ అనే దాని గురించి డెఫినిట్‌గా ప్రతిసారిలా కాకుండా ఈసారి మీరు పెట్టుకున్న గోల్ 100% అచీవ్ అయ్యే విధంగా నేను మీకు మార్గదర్శకం చేస్తాను, సహకరిస్తాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. బై ది వే, నా పేరు రాజశేఖర్. నన్ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ మనీ గురు అని పిలుస్తుంటారు. ఎందుకని పిలుస్తుంటారు అని తెలియాలంటే, మనీ గురు, డాక్టర్ రాజశేఖర్ అని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కడ ఏ ప్లాట్‌ఫామ్ మీద కొట్టినా నా గురించిన వివరాలు మీకు తెలుస్తాయి. డైరెక్ట్‌గా వర్క్‌షాప్‌లో కలుద్దాం. మార్చ్ 23, 2025 రోజున. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.